హలో ఎవ్రీవన్, నేను ఇవాళ మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసుకోండి. అందులో పోపు దినుసులన్నీ వేసుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొంచెం కచ్చపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కరివేపాకు, పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా వీటిని మిక్స్ చేసి ఫ్రై చేయనివ్వండి. తర్వాత కొన్ని వాటర్ వేసుకోండి. తర్వాత ఒక గిన్నెలో శనగపిండి వాటర్ వేసి కలిపి లంప్స్ లేకుండా ఉంచండి. తర్వాత కొన్ని ఆ వాటర్లో టమాటా ముక్కలు కట్ చేసి వేసుకోండి. మంచిగా బాయిల్డ్ అయిన తర్వాత మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న మిశ్రమం అందులో వేసుకోండి. ఇదంతా లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోండి. తర్వాత కారం, కొంచెం ధనియాల పొడి వేసి ఒక 15 to 20 minutes దీన్ని మంచిగా ఉడకనివ్వండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బేసన్ కర్రీ రెడీ. దీన్ని మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.